సోదరులారా, అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం రాజరికం డివిజన్ గుమ్మగట్ట మండలంలో ఈరోజు అనంత గ్రామీణ బ్యాంక్ అని ఉంది. ఈ బ్యాంక్ ఏమంటే ఇది ఎడ్డి బ్యాంక్ కడపలో ఉంది. కడపలో అంటే రాయలసీమ, మన రాయలసీమలో ఉండేదాన్ని అమరావతి తరలిస్తున్నాడు. అమరావతి తరలిస్తున్నాడంటే మన రాయలసీమకి అంతో ఇంత నిధులు వచ్చేటివి, అన్నీ ఉండేటివన్నీ ఊడ్చుకొని పోతే రేపు పొద్దున మన పరిస్థితి ఏమవుతుంది అనేది మనము రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ మన సార్గా మన ముఖ్యమంత్రి గారికి ఒక తెలియజేస్తున్నాం. ఈరోజు ఇట్లాంటివన్నీ చేయొద్దని మన ముఖ్యమంత్రిని కూడా అడుగుతున్నాము, మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాము. అప్పుడు మనకి కర్నూలు ఉండేది, ఇక్కడ కొన్ని కాలాల కిందట పెద్దల కాలం కర్నూలు ఏది రాజధాని చేయాలని పెద్దల ఒప్పందం, దాన్ని దీన్ని తీసుకొని పోయి మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి హైదరాబాద్ అభివృద్ధి చేసినాడు. హైదరాబాద్ అభివృద్ధి చేసినాక ఈరోజు హైదరాబాద్ నిలబెట్టుకున్నాడా? నిలబెట్టుకోలేదు. ఆడ ఇల్లు కట్టిన తర్వాత, ఆడ అభివృద్ధి చేసిన తర్వాత, రాజధాని కట్టిన తర్వాత నిలబెట్టుకోవాలి కదా, నిలబెట్టుకోలేదు. దాన్ని ఎప్పుడు కొంచెం ఏదో సమస్యల మీద ప్రజా సంఘాలు కూడా ఉద్యమాలు చేస్తే అప్పుడు కొంతకాలంలో గుర్రాలతో కూడా తొక్కిసినాడు. గుర్రాలతో తొక్కిసినాక ప్రజా సంఘాలు కొంచెం సైడ్ అయిపోయినాయి. ఏం చేసినాడు? ఆ రోజు అక్కడ కేసీఆర్ వచ్చినాడు, బలపడినాడు. కేసీఆర్ ప్రజా సంఘాలు పక్కదొట్ల లీకేజ్ చేసుకొని బలపడ్డాడు. అది ఊడిపోయి ఈరోజు నిలబెట్టుకోలేదు కదా. నువ్వు మంచి ముఖ్యమంత్రి అనిపించుకొని నువ్వు నిలబెట్టుకోలే కదా. అందుకే రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఏం చెప్తుందంటే ఇప్పుడు కడపలో ఉండే ఎడ్డి బ్యాంక్ అమరావతి తరలికూడదని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలు చేస్తుంది. ఈరోజు ఎన్నిసార్లు ఉద్యమాలు చేస్తాము, అన్నిసార్లు వినతి పత్రాలు ఇస్తాము, మేము ఇంకా పెద్ద ఎత్తున పోరాడతామనేది రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది మన ముఖ్యమంత్రి గారికి. ఇప్పుడు ఇంకా ఒకటి, నువ్వు వచ్చేది ఎన్ని నెలలు? 9-10 నెలలు అయిపోయింది. 10 నెలలు ఏంటి? ముసలి ఏం పాపాలు చేశారు, గ్రీన్ కార్డు ఏం పాపం చేసింది, పింఛనీళ్ళు ఏం పాపం చేసినాయి, ఇవన్నీ సంవత్సరం ఏంటి అనుదకేసినావు. ఆ మూడు బయటకు వస్తే కదా నువ్వు ఎందుకు మాట ఇచ్చినా? నువ్వు మాట ఇచ్చిన దానికి మళ్ళీ అవి ఎందుకు నెట్ అంతా ఆఫ్ చేసి పెట్టినావు? ఈరోజు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఇంకా అన్ని పీకేస్తున్నావు ఉండేది కూడా. మళ్ళీ అప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు చేసినాడు? అప్పుడు నిజం చూసే కదా వాళ్ళకి కొంత అంతో ఇంత పింఛన్ వెలిగించిన అమలు చేసినది. ఇప్పుడు నువ్వు వచ్చినా పీకేసినావు. నువ్వు ఎందుకు మోసుకుంటావు బరువు? నీ 70 కేజీలు 80 కేజీలు 100 కేజీలు బరువు మొత్తాన్ని మోసుకుంటావు కదా, అన్ని పథకాలు మోసుకుంటావు కదా. ఇవాళ పథకాలు ఎందుకు అమలు చేయవు నువ్వు? మళ్ళీ ఇప్పుడు ప్రజలు ఏమైపోవాలా? నువ్వు సంవత్సరం నుండి ఇంకా 4 ఏళ్ళే నీకు కాలం ఉండేది. ఈ సంవత్సరం అంతా అనుదొక్కేసిన 3 పథకాలని. గ్రీన్ కార్డు ఇచ్చలేదు, నెట్లేకే నువ్వు పింఛనీళ్ళు ఇచ్చలేదు, ఇంకా ఉండేటన్ని ఊడిపికేస్తున్నావు. నువ్వు ఎట్లా మంచి ముఖ్యమంత్రి అయితే రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అందుకే అమరావతికి తరలికూడదు, ఆడ కడపలో ఉండే ఎడ్డి బ్యాంక్ అని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేసి ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాము, ఇంకా మేము పోరాటాలు చేస్తామని నిలబెట్టేది లేదు. నువ్వు అక్కడ తెలుసుకొని ఆపితే చాలా మంచిదని మన ముఖ్యమంత్రి గారికి కొంచెం విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్సీపీ